రీసెంట్‌గా మా ఓపీకి ఒక 17 ఇయర్స్ ఓల్డ్ బాబు వచ్చాడు. తనకు ఒక ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూషన్‌లో కాలేజ్ సీట్ వచ్చిందని, కానీ తను అక్కడ చేరడానికి ఇష్టపడలేదని రీజన్ ఏంటని వాళ్ళ పేరెంట్స్‌ని అడిగినప్పుడు, సో కాలేజ్‌లో సీట్ వచ్చినప్పుడు హాస్టల్‌లో చేరాల్సి వస్తుందని, హాస్టల్‌లో వాళ్ళ రూమ్‌మేట్స్ ముందర క్లోత్స్ చేంజ్ చేసుకునేదానికి ఇబ్బంది ఉందని చెప్పినారనమాట. కానీ ఎందుకు ఇబ్బంది అని నేను అడిగినప్పుడు, తనకి ఛాతీ పెరుగుదల అంటే ఫిమేల్స్‌లో మాదిరిగా చెస్ట్ సైజ్ ఎక్కువ ఉండడము, అంతేకాకుండా నిప్పుల్స్ పఫీగా ఉండడం అనేది మెయిన్ రీజన్‌గా కనపడింది. సో, దానికోసం అతను కెరీర్‌ని కూడా కాంప్రమైజ్ చేసుకోవాలనుకుంటున్నాడనమాట. సో, దానికి మేము అతన్ని పూర్తిగా కౌన్సిల్ చేసి, ఈ కండిషన్‌ని గైనకోమాస్టియా అంటాము. ఇది మోస్ట్ కామన్‌గా ఉండే కండిషన్ అని చెప్పి, దీనికోసం కెరీర్‌ని కాంప్రమైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి, పూర్తిగా డే కేర్ పద్ధతిలో స్కార్లెస్ విధానం ద్వారా క్యూర్ చేసి నయం చేసాం. సో ఈ గైనకోమాస్టియా గురించి మనము మాట్లాడినట్లయితే ఇది మోస్ట్ కామన్‌గా వచ్చే కండిషను. ఇది ఎవరికైనా ఉన్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మోస్ట్ రీసెంట్ అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ యూజ్ చేసి స్కార్లెస్ పద్ధతిలో పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ఫర్ ఎనీ ఫర్దర్ క్వరీస్ యూ కెన్ కాంటాక్ట్ us.